చాలా పచ్చళ్ళే తినుంటారు. కానీ చిక్కుడుకాయ పచ్చడి తిన్నారా లేదో కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే ఈసారి కంపల్సరీ ట్రై చేయండి. దీనికోసం క్లీన్ చేసుకున్న చిక్కుడుకాయలని నారలు తీసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని వాటర్‌లో వేసి క్లీన్ చేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు డ్రై రోస్ట్ చేసి చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో ఒక కప్ ఆయిల్ వేసుకొని తడి ఆరిన చిక్కుడుకాయలని ఒక 80% అట్లా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో ఆ ఆయిల్‌లో వెల్లుల్లి, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకొని తాలింపును కూడా పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ప్యాన్‌లో చింతపండు రసంలో ఉప్పు, పసుపు వేసి చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకొని చల్లారిన తర్వాత ఒక బౌల్‌లో వేసుకొని అందులో సరిపడా కారం, ఉప్పు, మెంతులు, ఆవాల పౌడర్, ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయలు తాలింపు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని 2 డేస్ వదిలేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఆవకాయ ఫ్లేవర్, చిక్కుడుకాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.